You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love that lasts in the past. హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికి, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే ఈ వేడి సమ్మర్ లో మనసుకి కడుపుకి చల్లగా అనిపించే ఎంతో టేస్టీ మంచి స్వీట్ డిజర్ట్ అయితే చెప్పేబోతున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ అండి. చాలా చాలా ఈజీ అండ్ అలాగే చాలా టేస్టీ. ఇక మొదలెడదామా బిగులు? ఫస్ట్ అయితే మంచిగా ఎక్స్పైరీ డేట్ చూసుకొని మంచి కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ క్వాలిటీ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను, వెనీలా ఫ్లేవర్. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్ సైజ్ తో, అంటే ఒక టేబుల్ స్పూన్ తో నేనైతే 2.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే ఒక చిన్న బౌల్ లో తీసుకొని ఆ పౌడర్ కి ఒక చిన్న గ్లాస్ తో పచ్చిపాలను అయితే కలుపుకోండి. ఈ పచ్చిపాలతో ఆ పౌడర్ ని అస్సలు లంప్స్ లేకుండా, మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా నేను చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోండి. ఎటువంటి లంప్స్ అనేవి ఉండకూడదనమాట. అంటే అక్కడక్కడ పౌడర్ గుండలుగా అస్సలు ఉండకూడదు, మొత్తం కూడా క్లియర్ గా ఉండాలి. ఇదే మెయిన్ థింగ్ అన్నమాట మనకి కస్టర్డ్ అనేది చాలా మంచి కన్సిస్టెన్సీలో రావడానికి. ఇక నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాలనైతే మరగబెట్టుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ క్వాంటిటీకి నాకైతే 2.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ కి 1 లీటర్ పాలైతే పట్టాయి. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలు యాడ్ చేశానండి, 1 లీటర్. మీ దగ్గర డైరెక్ట్ గా గేదె పాలు ఉంటే దాంతోనే చేసుకోండి. ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా మంచిగా వస్తుంది. ఇక్కడ మీరు కస్టర్డ్ పౌడర్ క్వాంటిటీ పెంచితే ఇక్కడ పాల క్వాంటిటీ కూడా పెంచాల్సి ఉంటుంది. సో మొత్తానికి పాలైతే ఒక్కసారి పొంగిన తర్వాత, ఒక్క పొంగు వచ్చిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ పాలకే నేను చూపించిన చిన్ని బౌల్ తో 3 కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్నెస్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మాకైతే ఈ స్వీట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో ఈ క్వాంటిటీ అనేది ఆల్మోస్ట్ మీకు ఒక ఫుల్ గ్లాసెస్ తీసుకుంటే ఒక 6-7 to 8 మెంబర్స్ వరకు వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీని సెట్ చేసుకోండి. సో షుగర్ అంతా కూడా పాలల్లో మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ కస్టర్డ్ పౌడర్ విత్ పాలనైతే దీనిలోకి యాడ్ చేసుకోవాలి. స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అనేది మనకి కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకుంటూ గనక యాడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో అలా ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా అయితే మనం కంటిన్యూస్ గా ఈ మిక్చర్ అయితే మనం స్టిర్ చేస్తూనే ఉండాలండి. ఇలా మనం స్టిర్ చేస్తూ ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్ లో మంటని పెట్టి మనం ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎప్పుడైనా స్టిర్రింగ్ చేయడం ఆపేసినా లేదంటే మంట హై ఫ్లేమ్ లో పెట్టినా ఆ టెక్స్చర్, ఆ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా పాడైపోతుంది. సో నేను మీకు చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఈ కస్టర్డ్ అనేది కొంచెం గట్టిపడిన తర్వాత, కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కస్టర్డ్ ని మొత్తాన్ని కూడా రూమ్ టెంపరేచర్ లోనే మనం కంటిన్యూస్ గా ఒక 15 to 20 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అది కూల్ డౌన్ అవ్వడానికి. ఈ కస్టర్డ్ ని కూల్ చేయడానికి మనం వేరే ఏ పద్ధతులు ఉపయోగించకూడదు. అంటే ఐస్ వేయడం, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం డైరెక్ట్ గా, లేదంటే కూలింగ్ వాటర్ లో పెట్టి స్టిర్ చేయడం, ఇలా ఏది చేయకూడదు. ఇదే ఈ కస్టర్డ్ లో ఉండే మెయిన్ థింగ్ అన్నమాట. ఇక్కడ గనక మనం రూమ్ టెంపరేచర్ లో కస్టర్డ్ ని కూల్ చేయకుండా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టినా, లేదంటే వేరే ఏ మెథడ్ ఫాలో అయినా మనకి ఫ్రూట్ కస్టర్డ్ అనేది అస్సలు మంచిగా రాదు. సో అలా మాన్యువల్ గా మాత్రమే దాన్ని కలుపుతూ కూడా రూమ్ టెంపరేచర్ లోకి, అంటే నార్మల్ గా కూల్ డౌన్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్ లో. ఇక ఈ లోపు అయితే మనం ఫ్రూట్ కస్టర్డ్ లోకి మెయిన్ గా ఉండాల్సిన కొన్నింటిని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దానిలోకి కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. వీటితో పాటు మీకు అవైలబుల్ గా ఉన్న ఫ్రూట్స్ ని మంచిగా చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మేము అవైలబిలిటీగా అండ్ అలాగే టేస్టీగా ఉండడం కోసం మేము యూజ్ చేసిన ఫ్రూట్స్ అయితే ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండి.
గ్రేప్స్, యాపిల్, అలాగే దానిమ్మ, అలాగే దాంతోపాటు రోస్టెడ్ క్యాషూస్, రోస్టెడ్ బాదం. సో ఇలా జీడిపప్పు, బాదం మంచిగా రోస్ట్ చేసుకొని ఫ్రూట్స్ అన్ని పీసెస్ గా కట్ చేసుకొని రెడీ చేసి అయితే పెట్టుకోండి. ఒక 3 hours తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో మనం పెట్టిన కస్టర్డ్ అయితే బయటికి తీసుకోండి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన కస్టర్డ్ అయితే తీసి చూడండి, అది చాలా మంచి కన్సిస్టెన్సీలోకి మారుతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా థిక్ మిల్క్ షేక్ లాగా అయితే అయిపోయింది. చూడడానికి అయితే థిక్ బాదం మిల్క్ లా ఉంది కదా. నేను యూజ్ చేసింది అయితే వెనీలా ఫ్లేవర్ కాబట్టి ఇక్కడ ఫ్రిడ్జ్ లోంచి ఓపెన్ చెయ్యంగానే మంచి వెనీలా ఫ్లేవర్ అయితే వచ్చింది, అదిరిపోయింది. ఇక ఒక్కసారి కలుపుకున్న తర్వాత దానిలోకి మనం రెడీగా చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. నేనైతే గ్రేప్స్, యాపిల్, దానిమ్మ, అలాగే దాంతో పాటు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రోస్టెడ్ బాదం, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రోస్టెడ్ క్యాషు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా కస్టర్డ్ లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఈ సమ్మర్ లో ఇంత మంచి ఫ్రూట్ కస్టర్డ్ ఇంత సింపుల్ గా ఇంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. అద్దరిపోతుంది ఫ్రూట్ కస్టర్డ్ మాత్రం. ఆ రోజు మా ఇంట్లో వాళ్ళైతే అందరూ కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారంటే చాలా చాలా ఎంజాయ్ చేశారు. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా నేను చూపించిన విధంగా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేయండి, ఖచ్చితంగా చాలా చాలా బాగా వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్ వేడిని ఇలాంటి ఫ్రూట్ కస్టర్డ్ తో కొంచెం తగ్గించొచ్చు. ఇక మా ఇంట్లో అయితే అందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ ఫ్రూట్ కస్టర్డ్ మేకింగ్ లో అయితే చాలా వరకు మా తమ్ముడు హెల్ప్ ఉందండి. ఆల్మోస్ట్ రెసిపీ అంతా కూడా వాడే చెప్పారు నాకు. సో వాడికి కూడా ఒక థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇంకా ఫైనల్ గా నేనైతే టేస్టింగ్ కూడా చేసేసాను. టేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోలో నా ఎక్స్ప్రెషన్ చూసే మీరు తెలుసుకోవచ్చు అది ఎంత టేస్టీగా వచ్చింది అని. చాలా చాలా బాగా వచ్చింది. నేను యూజ్ చేసింది ఓన్లీ 2.5 spoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ మాత్రమే. నాకైతే ఆల్మోస్ట్ ఒక 10 members వరకు కూడా కస్టర్డ్ అయితే వచ్చింది. సో దాన్ని బట్టి మీరు ఎంత మందికి చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీని అయితే మీరు పెంచుకోండి. ఇక ఈ ఫ్రూట్ కస్టర్డ్ లో మీకు అవైలబుల్ గా ఉంటే స్ట్రాబెర్రీ అలాగే బ్లూబెర్రీస్ కూడా యూజ్ చేయొచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ ఫుడ్ వీడియోస్ తో పాటు చాలా మంచి వెరైటీ వీడియోస్ అన్ని కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Say slow